కులాలు తెగలు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి తనువంతు కృషి చేస్తానన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, 42% బీసీ రిజర్వేషన్స్తో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు అందించే కార్యక్రమాన్ని చేపట్టే సందర్భంలో కూడా ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో కూడా 200 యూనిట్స్ ఉచితంగా ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇంద్రమైన గల ఆ రోజు ఏం మాట్లాడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, మన దేవుడు కూడా ఇంతవరకు ఎంతమందికి ఇల్లు కట్టించున్నారో తెలియదు. కానీ ఈరోజు ఈ నియోజకవర్గం సంబంధించిన 5 లక్షల రూపాయలు నేరుగా ప్రతి నెల సోమవారం కల్లా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేసే విధంగా ఇంద్రమైన కళ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా మా సోదరులు ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలనుకున్నా, నాగార్జున సాగర్ పోవాలనుకున్నా, మా చుట్టాలని పోవాలనుకుంటే బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం. సుమారు ప్రతి కుటుంబానికి ఎవరు ఊహించే విధంగా, ఎన్నడూ ఊహించే విధంగా మనం ఏ రోజున గతంలో ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలులో వచ్చే విధంగా ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకు సంబంధించిన సన్నబియ్యాన్ని, అదేవిధంగా రేషన్ కార్డు అందించే కార్యక్రమాన్ని చేపట్టే సందర్భంలో కూడా ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో కూడా 200 యూనిట్స్ ఉచితంగా ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇంద్రమైన గల ఆ రోజు ఏం మాట్లాడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు